యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్లో అది సెమినార్ జరుగుతున్న రెండో రోజు. మొట్టమొదటి ప్రసంగమే డేవిడ్ మార్టిన్ చేసింది. అతీత మానవ శక్తులు సహజంగానే మన జీవితాల్లో ఉన్నాయని, మానవ మేధస్సు వాటిని శాస్త్ర విజ్ఞాన సహాయంతో ఛేదించడానికి ఎన్నాళ్ళ నుంచో గట్టిగా ప్రయత్నం చేస్తోందని చెప్పాడు. మానవ మేధస్సుకు కూడా కొన్ని పరిధులున్నాయని, అవి దాటడం చాలా నెమ్మదిగా జరుగుతుందని చెప్పాడు. ఎంత అన్వేషణ, కృషి చేసినా కొన్ని విషయాలు శాస్త్ర పరిజ్ఞానానికి అందవని, అప్పుడు కొందరు తమ నమ్మకాల ద్వారా వాటిని అలా అతీతంగా ఉంచుకోవడానికే రాజీ పడతారని చెప్పాడు. దేవుడు, దెయ్యం, మహిమలు, మంత్రాలు అనేవి మానవ లౌకికవాదాలకి అంత సులభంగా అందేవి కావని చెప్పాడు. ప్రహ్లాద్ ఆయన చెబుతోంది దీక్షగా వింటూ నోట్సు రాసుకుంటున్నాడు. డేవిడ్ మార్టిన్ చెప్పినవేవి ఆండ్రూ చాంగికి నచ్చినట్టు లేదు. నేను ఒప్పుకోనన్నట్టుగా మధ్య మధ్య తల ఊపుతున్నాడు. ప్రసంగం పూర్తయ్యాక డేవిడ్తో అన్నాడు ఆండ్రూ. నేను కొన్నాళ్ల క్రితం శాస్త్ర శేషం అనే విషయం మీద ఒక పేపర్ రాశాను. ఈ అతీత శక్తులు అవేంటో తెలుసుకునేదాకా అతీతంగానే ఉంటాయని, శాస్త్రరీత్యా అర్థమైన తర్వాత అవి ఇక ఏమాత్రము అతీతంగా ఉండకుండా అతి సామాన్యమైపోతాయని దాని సారాంశం. మనం రోజురోజుకి ఎన్నో అతీత శక్తులు అనుకుంటున్న వాటిని ఛేదించి అవి ఏమాత్రం అతీతం కావని, ప్రకృతిలోని సహజ పరిణామాలేనని తెలుసుకుంటున్నాం. ఉదాహరణకి కొన్ని మతాల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనే వాటికి ఎన్నో కథలున్నాయి. చంద్రుడు, సూర్యుడు దైవ స్వరూపాలని నమ్మే మతాలున్నాయి. ఏవో పాములొచ్చి చంద్రుణ్ణి, సూర్యుడిని తినేస్తాయని, అప్పుడే గ్రహణం వస్తుందని వారి నమ్మకం. కొంతమంది ఆ సమయంలో అనర్థాలేమీ జరగకూడదని పూజలు చేసుకోవడం కూడా వింటున్నాం. ఈ గ్రహణాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి తిరిగే పద్ధతిని బట్టి మనకి కనిపించే ప్రక్రియ మాత్రమేనని, అక్కడ ఎవరు ఎవరినీ తినడం లేదని తెలిసాక అది ఇక ఏమాత్రం మానవ మేధస్సుకి అతీతమైన విషయం కాదు, ఎంతో సహజమైపోయింది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఎన్నో బిలియన్ సంవత్సరాల ఈ ప్రకృతి ఒడిలో ఈ మధ్యనే కళ్ళు తెరిచిన పసిపిల్లలం మనం. మన మానవజాతి ఇప్పటిదాకా ఉన్న మానవ అస్తిత్వ కాలం ఈ విశాల విశ్వాంతరాళంలో సమయము, కొలమానం ప్రకారం కంటికి కనపడిని ఒక చిన్న చుక్క. అయినా పొట్టు వెడక ఎన్నో అతీత శక్తుల్ని ఛేదిస్తున్నాం, కొత్త విషయాల్ని కనుక్కుంటున్నాం. అంతేకాని ఆ అతీత శక్తుల్ని గుడ్డిగా నమ్మి పూజించడంలో అర్థం లేదు అన్నాడు ఆండ్రూ. డేవిడ్ నవ్వాడు. నేను ముందే చెప్పానుగా, మన ఆలోచనలు, నమ్మకాలు వేరువేరని. అందుకే నేనేమీ వాదనలు చేయదలుచుకోలేదు అన్నాడు. ఆండ్రూ అన్నాడు. అంతేకాదు, ఇలా అతీత శక్తులున్నాయని నమ్మడం వల్ల ఎంత పరిశోధన చేసినా నిజానిజాలు బయటికి రావడం కష్టమని నా నమ్మకం. శంకర్ అన్నాడు. నేను కొంతవరకు ఇద్దరితోనూ ఏకీభవిస్తాను. అది విషయాన్ని బట్టి చూడడం అవసరం, కానీ మన నమ్మకాల్ని బట్టి కాదు. అందుకనే మన విరుద్ధ భావాల్ని మనం చేసే ప్రయోగాలకి అనుకూలంగా వాడుకుందాం. రండి, మిగతా ప్రసంగాలు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నాడు డాక్టర్ డేవిడ్. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలయింది. డేవిడ్ ప్రసంగం తర్వాత జరిగిన ప్రసంగాలు వివిధ రకాల మతాలు మనుషుల మీద వాటి ప్రభావం ఎలా చూపుతున్నాయి అని. ఏదో 1-2 ప్రసంగాలు తప్ప మిగతావన్నీ తమ మతాల గొప్పతనం గురించి చెబుతూ మిగతా మతాలలోని లోపాలను ఎత్తి చూపేవిగా ఉన్నాయి. ప్రసంగాలు విసుగు పుడుతుంటే ఆండ్రూ, డేవిడ్, శంకర్ ముగ్గురు లేచి బయటకొచ్చేశారు. వారి వెనకనే ప్రహ్లాద్, నారాయణరావు కూడా బయటకొచ్చి భోజనాల శాల వైపు నడిచారు. ఇవాళ మధ్యాహ్నం సెమినార్లకి డుమ్మా కొడదామనుంది. అందరం కలిసి మనం చేయబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామా అన్నాడు డేవిడ్. నేను రెడీ అన్నాడు ఆండ్రూ. అయితే ఒక పని చేద్దాం. ఈ హోటల్లోనే అవతల పక్క ఒక బార్ ఉంది, అక్కడ కూర్చుని మన ప్రాజెక్టు ప్రారంభం చేద్దాం అన్నాడు నారాయణరావు. అందరూ ఆయన వెంట నడిచారు. ఒక పక్కన టేబుల్ దగ్గర 5గురు కూర్చున్నారు. డేవిడ్, ఆండ్రూ స్కాచ్ తెచ్చుకుని సిప్ చేస్తున్నారు. నాకు పొద్దున్న విన్న ఏ ప్రసంగమూ నచ్చలేదు అన్నాడు డేవిడ్. ఆండ్రూ అన్నాడు. అవును, మీతో ఏకీభవిస్తాను. కానీ నాకు డాక్టర్ మైకేల్ చేసిన ప్రసంగం నచ్చింది. ఏ మతంలోని సారాంశం చూసినా మనిషిని మనిషిగా బ్రతకమనే ధర్మ సిద్ధాంతాలు, నీతి సూత్రాలు, దానిలో తప్పులేదు. సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి అదో మంచి మార్గం. కానీ మతాల పేరుతో రాసిన ఈ ఇతిహాస కథలు చూస్తే చాలా వరకు అవే కథలు. ఆయనిచ్చిన ఉదాహరణలు దాన్ని నిరూపిస్తున్నాయి. క్రీస్తు గొల్లవాడు, పిల్లను గ్రోవి వాయిస్తూ గొర్రెలు కాచుకునేవాడు. శ్రీకృష్ణుడు గొల్లవాడు, పిల్లను గ్రోవి వాయిస్తూ గోవుల్ని కాచుకునేవాడు. మోసెస్ వెళుతుంటే రెడ్ సీ విచ్చుకుని దారిచ్చింది. అలాగే నందుడు శ్రీకృష్ణుని తీసుకుని వెళుతుంటే యమునా నది విచ్చుకుని దారిచ్చింది.
వర్జిన్ మేరీ సూర్యుడి అంశతో యేసుక్రీస్తుని కంది. కన్యగా ఉన్న కుంతి సూర్యుడి అంశతో కర్ణుణ్ణి కంది. కంసుడు తన చావు భయంతో పిల్లల్ని చంపుతూ చివరికి కృష్ణుడి చేత చంపబడతాడు. సరిగ్గా ఇలాంటి కథే ఒకటి బైబిల్లో ఉంది. ఇలాంటి ఉదాహరణలు చూస్తే ఇలాంటి కథలు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాయో కానీ అన్నిటికీ దగ్గర సంబంధం ఉంది. మైకేల్ అన్నాడు. ఇవన్నీ సోదాహరణంగా ఫైండింగ్స్ రూపంలో వాళ్ళ ప్యారిస్లో లూ మ్యూజియంలో ఉన్నాయని. అవును, చైనా వారికి కూడా మా రామాయణం లాంటిదే ఒక కథ ఉంది. అంతేకాదు, ఆ ప్రాంతాల వారికి కోతి రూపంలో ఒక దేవుడు కూడా ఉండేవాడట అన్నాడు నారాయణరావు. అంతేకాదు, మనకంటే దేవుడు బలవంతుడు, శక్తివంతుడు అని చెప్పడానికి మనం చేయలేనివి దేవుడి ద్వారా మనిషి చేస్తున్నాడని ఎక్కడో చదివాను. ఉదాహరణకి, ఒకే తలున్న మనకన్నా సృష్టికర్త బ్రహ్మ తెలివైనవాడని చెప్పడానికి ఆయనకి 4 తలలు, సామాన్యుడైన మనిషికి 2 చేతులుంటే బలవంతుడైన దేవుడు విష్ణుమూర్తికి 4 చేతులు, గాలిలో ఎగరలేని మనిషి కన్నా ఎంతో శక్తివంతుడైన ఎగిరే దేవుడు ఆంజనేయస్వామి అలాగే ఎన్నో చేతులు, తలలు, నాలికలతో కాళికాదేవి శక్తిని, ఇలా ఎన్నెన్నో ఊహాతీతమైనవి ఆపాదించి దేవుణ్ణి తనకన్నా గొప్పవాడుగా చిత్రీకరించుకున్నాడు మనిషి అన్నాడు ప్రహ్లాద్ చిరునవ్వుతో అతన్ని వారిస్తూ. ఇక మన ప్రాజెక్ట్ గురించి ఆలోచిద్దాం అన్నాడు నారాయణరావు. డేవిడ్ అన్నాడు. మనం మొత్తం 4 శాస్త్రవేత్తలం రకరకాల విషయాల గురించి ఆలోచిస్తున్నాం. నా ఉద్దేశంలో మనం పరిశోధన చేద్దామనుకున్నవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నిర్దేశిస్తే వాళ్ళు ఆ విషయం గురించి పరిశోధనని నడిపిస్తారు. ఏ విషయమైనా సరే మిగతా వాళ్ళ సహాయం ఎలాగూ ఉంటుంది. ఏమంటారు? అవును, ఇలా చేస్తేనే బాగుంటుంది. నేను పూర్వజన్మ రహస్యాల మీద ఎంతో మనసుపడి చదివాను. ఈ విషయం నాకు వదిలేయండి అన్నాడు నారాయణరావు. ఆండ్రూ అన్నాడు. బాగుంది, అలాగే చేద్దాం. నాకీ దేవుడు, దెయ్యాలు, దేవుడమ్మల గురించి నిజానిజాలు తెలుసుకోవాలని ఎప్పటినుంచో కోరిక. వారికి నిజంగా ఆ అతీత శక్తులున్నాయా? అవి లేకపోతే మరి జనం వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? ఈ విషయంలో మీరు నాకు అవసరమైన సమాచారం అందివ్వండి చాలు. శంకర్ అన్నాడు. నాకు మొదట్నుంచి మతాల మీద పరిశీలన చేయడం అంటే ఇష్టం. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనిషి నడవడికకి మతం అవసరమా? అవసరమైతే ఎంతవరకు అవసరమని. మరింకేం, మీరు ముగ్గురు ఆయా రంగాల్లో పనిచేయండి. నేను దెయ్యాలనేవి నిజంగా ఉన్నాయా లేదా కేవలం భ్రమేనా అనే విషయం మీద పనిచేస్తాను అన్నాడు డేవిడ్. శంకర్ అన్నాడు. నా సలహా ఏంటంటే రేపు మధ్యాహ్నం అన్ని ప్రసంగాలు అయిపోయాక మనమందరం కూర్చుని ఒక ప్లాన్ తయారు చేద్దాం. దాని ప్రకారం ముందుకు వెళదాం. ఏమంటారు అన్నాడు. అలాగే అన్నారు అందరూ. నేను డాక్టర్ డగ్లస్ కలిసి వివిధ మతాల మీద ఒక పేపర్ రాస్తున్నాం. దానికోసమే నేనిక్కడ 2 నెలలుండేది. నేను తిరిగి వెళ్లే లోపల ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నా ఉద్దేశం అన్నాడు శంకర్. తప్పకుండా, నా వల్ల ఏమైనా మత సహాయం కావాలంటే చెప్పండి అన్నాడు ఆండ్రూ నవ్వుతూ. అతని హాస్యానికి అందరూ నవ్వారు. మీ పరిశోధనలో అదే పరిశీలనలో మరి దెయ్యాల స్థానం ఏమిటి అడిగాడు ప్రహ్లాద్ నవ్వుతూ. డేవిడ్ అన్నాడు. ఇంతకుముందే నేను చెప్పినట్టు దేవుణ్ణి నమ్మేవాడు దెయ్యాలను కూడా నమ్ముతాడు. ఎందుకంటే అది నమ్మకం కనుక. ఆ నమ్మకానికి తాత్వికమైన ఆధారాలు దొరకకపోవచ్చు. అయినా వారి జీవితంలో కానీ వారు బాగా నమ్మిన ఇతరుల జీవితాల్లో కానీ నమ్మగలిగే అనుభవాలు చూశాక వారికి ఇలాంటి వాటి మీద నమ్మకం కలగడం సహజం. అందుకని మనం తాత్వికపరమైన విషయాలే కాక ఈ నమ్మకాల వెనక కూడా ఒక పద్ధతి లాంటివేమైనా కనిపిస్తాయా? మానవుడి మనసు ఏ రకంగా వివిధ విషయాల్ని ఎలా సంవిధానం చేస్తుంది అనేది కూడా మన పరిశీలనలోకి తీసుకోవాలి. ఏమంటారు? నారాయణరావు చిన్నగా నవ్వాడు. రేపొద్దున్న నా ప్రసంగం ఉంది. మనం చేసే ప్రతి పనిలోనూ మనసు ఆడించే ఆటలే ఎక్కువ అని నమ్మేవాళ్లలో నేనొకణ్ణి. ఉదాహరణకి మానవుడి వయసు. మనసిచ్చే ఉత్సాహాన్ని బట్టి మనలోనే ఎంతోమంది 30 ఏళ్ల ముసలివాళ్ళున్నారు, 80 ఏళ్ల పొడుచువాళ్ళున్నారు. వయసు శరీరానికే వస్తున్నా మనసు ఆ వయసుని ఆలోచన రీత్యా పెంచగలదు, తగ్గించగలదు. రేపింకా ఎన్నో సరదాగా ఉండే విషయాలు చెబుతాను రండి అన్నాడు రావు. తప్పకుండా వస్తాం. ఇప్పుడు మనందరం ఒక టీం కదా అన్నాడు నవ్వుతూ ఆండ్రూ. ఇంకో విషయం, రేపు నా ప్రసంగం సమయానికి ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా రమ్మని ఆహ్వానించాను. ఆమె పేరు మెలిస్సా మిల్లర్. ఇక్కడ ఎంతో పేరు సంపాదించిన హిప్నోటిస్ట్. ఆవిడ అనుభవం మీద చెప్పే కథలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. మీరు ఆవిడ ఇష్టపడితే ఆవిడ్ని కూడా మన టీంలో తీసుకుందాం అన్నాడు రావు. అలాగే, మీ మనసులో అప్పుడే మన ప్రాజెక్టు ఎలా ఆరంభిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నట్టుంది అన్నాడు శంకర్ నవ్వుతూ. రావు కూడా నవ్వాడు. నిర్ధారణగా కాదు గాని లీలా మాత్రంగా ఉంది. అందుకని ఇప్పుడేమీ చెప్పను. రేపు మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ కలిసినప్పుడు
అదొక కార్యాచరణ రూపం దాల్చుతుందేమో చూద్దాం అన్నాడు. ప్రహ్లాద్ అడిగాడు. డేవిడ్, మీరు దెయ్యాలున్నాయని నమ్ముతున్నారే, మీ స్వానుభవాలేమైనా చెబుతారా? దెయ్యాల గురించి నేను చూసినవి, విన్నవి, చదివినవి ఎన్నో కథలున్నాయి. నా స్వంత అనుభవాలు కొన్నున్నాయి కూడాను. కానీ అవి నమ్ముతానన్న వారికే చెబుతాను. ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళు ఎలాగూ నమ్మరు గనుక, అపహాస్యం చేస్తారు కనుక అన్నాడు డేవిడ్. పర్వాలేదు, చెప్పండి. ప్రతి మతంలోనూ దేవుడు ఎలా ఉన్నాడో అలాగే పిశాచం లేదా దెయ్యం, సైతాన్ కూడా ఉంటూనే ఉన్నారు అన్నాడు శంకర్. ఒక్క క్షణం ఆలోచించాడు డేవిడ్. మేం ఇంగ్లాండ్లో హోర్షం అనే ఊరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన చెబుతాను. ఇది జరిగి 10 ఏళ్లు దాటిందేమో. హోర్షన్ లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కి ట్రైన్లో 20 నిమిషాల దూరంలో ఉంటుంది. అక్కడ ఏదో సెమినార్కి వెళుతూ నా భార్య ఎలిజబెత్, మా 3 ఏళ్ల పాప డాలీలను కూడా తీసుకువెళ్ళాను. అక్కడ మేం దిగిన హోటల్ పేరు చెప్పను. 1752వ సంవత్సరంలో కట్టిన ఒక రాజుగారి విశ్రాంతి మందిరం. వారి తదనంతరం ఆ భవనం ఎన్నో చేతులు మారి ఇప్పుడొక హోటల్ అయింది. ఎంతో ప్రాచీనమైంది కనుక చాలామంది అక్కడ దిగుతుంటారు. హోటల్ లోపల గోడల మీద 2 చోట్ల 2 బోర్డులు కూడా ఉన్నాయి. రాత్రిపూట మీరు కారిడార్లో నడుస్తున్నప్పుడు మీకు కొన్ని దెయ్యాలు తారసపడచ్చు. మీరు భయపడకుండా వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోండి, అవేమీ చెయ్యవు అని. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నవ్వుకుంటారు. మేం మొత్తం 2 రాత్రులకి ఆ హోటల్లో రిజర్వ్ చేసుకున్నాం. సెమినార్లో బాగా అలిసిపోవడం వల్ల మొదటి రాత్రి త్వరగానే భోంచేసి టీవీ చూస్తూ కునికిపాట్లు పడుతూ సోఫాలో కూర్చున్నాను. నా వెనక మంచం మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటుంది డాలీ. ఎలిజబెత్ బాత్రూంలో స్నానం చేస్తోంది. పడుకోబోయే ముందు స్నానం చేయడం ఆవిడకి అలవాటు. సమయం 10 గంటలు దాటిందేమో. గదిలో ఏవో గుసగుసలు వినిపిస్తుంటే అటు ఇటు చూశాను. డాలీ పక్కనే ఒక 5 ఏళ్ల అమ్మాయి. తెల్లగౌను వేసుకుని ఎంతో తెల్లగా ఉంది. కళ్ళ చుట్టూ బాగా నల్లగా ఉంది. డాలీ పక్కనే కూర్చుని ఆ పిల్ల ఏదో పుస్తకంలో కథ చదివి వినిపిస్తోంది. డాలీ తలుపుతూ కథ వింటోంది. ఎలిజబెత్ ఇంకా స్నానం చేస్తున్నట్టు నీళ్ల శబ్దం చెబుతూనే ఉంది. ఎవరి అమ్మాయి లోపలికెలా వచ్చింది అని ఆలోచిస్తూ సోఫాలోంచి లేచి మంచం వైపు తిరిగాను. డాలీ ఒక్కతే ఉంది, బొమ్మలతో ఆడుకుంటోంది. అక్కడ ఏ పుస్తకమూ లేదు. మర్నాడు మధ్యాహ్నం ఎలిజబెత్ డాలీతో కలిసి షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మంచం మీద ఒక 5 ఏళ్ల అమ్మాయి కూర్చుని డాలీ బొమ్మలతో ఆడుకుంటోంది అంది ఎలిజబెత్. ప్రహ్లాద్ అడిగాడు కుతూహలంతో. మరి ఎలిజబెత్ అప్పుడు ఏం చేశారు అని. ఎలిజబెత్ రాగానే ఆ అమ్మాయి చకచకా వెళ్ళిపోయిందని, అలా వెళుతుంటే చల్లటి గాలి తన శరీరానికి తగిలి ఉణికించిందని చెప్పింది ఎలిజబెత్. వెంటనే ఇంకో హోటల్కి వెళ్ళి ఆ రాత్రి గడిపేసి మా ఊరికి వెళ్ళిపోయాం. ఆ హోటల్లో చెక్అవుట్ అయ్యేటప్పుడు కౌంటర్ దగ్గర ఆ అమ్మాయికి కథ చెప్పి అడిగాను ఇదేంటని. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఒకప్పుడు అదొక రాజుగారి విశ్రామ మందిరం. రాజుగారు భార్య కూతురుతో అక్కడ ఒక వారాంతం గడుపుదామనొచ్చినప్పుడు పెద్ద గాలి దుమారం వచ్చి హోటల్ పైకప్పు ఎగిరిపోయిందట. ఆ ప్రమాదంలో వారి 5 ఏళ్ల పాప అక్కడికక్కడే చనిపోయిందట. ఆ పిల్ల దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉంటుందని, చాలా మంచిదని, ఏమీ చేయదని చెప్పింది అన్నాడు డేవిడ్. అలసిపోయున్న మీ మానసిక భ్రాంతి దానికి కారణం కావచ్చు కదా అన్నాడు ఆండ్రూ. అలా అయితే మరి ఎలిజబెత్ చూసిందో, మరి ఆవిడ విశ్రాంతిగానే ఉంది కదా అన్నాడు డేవిడ్. అయితే దెయ్యాలు మంచివేనంటారా అమాయకంగా అడిగాడు ప్రహ్లాదు. డేవిడ్ నవ్వాడు. నవ్వుతూనే అన్నాడు, మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉన్నారో అలాగే దెయ్యాల్లో కూడా మంచి దెయ్యాలు చెడ్డ దెయ్యాలు ఉన్నాయనే ప్రజాభిప్రాయం. బ్రతుకున్నప్పుడు తీరని కోరికలు తీర్చుకోవడానికి చనిపోయాక దెయ్యాలైన చెడ్డ దెయ్యాలు కొంతమంది మనుషుల్ని పట్టుకుని వారి కోరికలు తీరేదాకా వదలవట. పెద్దగా నవ్వాడు ఆండ్రూ. ఇక నేనేం మాట్లాడను. రేపు రావుగారు మనసాడే ఆటల గురించి చెప్పేది వింటే మీకు నాకు కొన్ని సమాధానాలు దొరుకుతాయేమో చూద్దాం అన్నాడు డేవిడ్ కూడా నవ్వుతూ. మీకు పెద్ద పనే పెట్టారు వీళ్ళిద్దరూ. అయితే మీరు ఇవాళ రాత్రి చాలా హోంవర్క్ చెయ్యాలి శంకర్ నవ్వుతో నారాయణరావుతో అన్నాడు. నాకు మీ అనుభవంలోని ఈ దెయ్యాల కథలు కొన్ని వినాలనుంది. మీకు వీలున్నప్పుడల్లా కొన్ని నిజంగా జరిగినవి చెబుతారా? అదిగాక కొన్ని ఇంగ్లీషు సినిమాల్లో చూస్తుంటాం కదా, ది ఒమన్, ఎగ్జార్సిట్ మొదలైన వాటిల్లో దెయ్యాలు మనుషుల్ని పట్టుకుని పీడించడం, యేసుక్రీస్తు సిలువ చూపిస్తే అవి పారిపోవడం, అవన్నీ నిజమో కల్పితమో తెలీదు కానీ మా హిందూ మతంలోనూ ఈ నమ్మకాలున్నాయి. ఆంజనేయ దాడుకం చదివితే దెయ్యాలు పారిపోతాయని, ఆంజనేయస్వామి బొమ్మన్న బిళ్ళ మెళ్ళో వేసుకుంటే అవి దగ్గరికి రావని, ఇలా ఎన్నో కథలున్నాయి. కొంతమంది భూత వైద్యులు మంత్రం పెట్టి దెయ్యాల్ని తరిమేస్తారట కూడాను అన్నాడు ప్రహ్లాద్.
అయ్యుండొచ్చు అన్నాడు డేవిడ్ తల పంకిస్తూ. ఆండ్రూ మాత్రం సభ్యత కోసం నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని కనపడకుండా నవ్వుకుంటున్నాడు. మర్నాడు రాత్రి అప్పుకి ఫోన్ చేశాడు పరమేశ్వరన్. అప్పు, మనోరమ్కెలా ఉంది అన్నాడు. బాగానే ఉంది. నిన్న జరిగినవేవి మనోరమ్కి గుర్తున్నట్టు లేదు. నేను కూడా ఆ సంగతి ఎత్తలేదు. చెప్పడం మంచిదా కాదా అని ఆలోచిస్తున్నాను. నిన్నట్నుంచి తల పగలగొట్టుకుంటున్నాను. అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు అన్నాడు అప్పు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఏదన్నా గాలి సోకిందేమో అనుకుంటున్నాను. ఆంజనేయస్వామి గుళ్ళో పూజారి గారిని అడిగితే ఆయన శాంతి చేయిస్తే అన్నీ సర్దుకుంటాయన్నాడు. నువ్వెలాగో రేపు యూనివర్సిటీకి వెళతావనుకో, నేను ఇందిర మనోరమని తీసుకుని రేపు మధ్యాహ్నం గుడికి వెళ్ళి శాంతి చేయిస్తాం. మనోరమకి ఈ వివరాలేమీ చెప్పొద్దులే, ఏమంటావ్ అన్నాడు. అప్పు ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు. అలాగే బాబాయ్, ఇలాంటివేమీ నాకు తెలీదు. అన్నీ తెలిసిన వాడివి, నువ్వేం చెబితే అదే చేద్దాం అన్నాడు. మర్నాడు అనుకున్నట్టుగానే గుడికి వెళ్ళి మనోరమ పేరుతో శాంతి చేయించారు. ఆయన చిన్న ప్లాస్టిక్ డబ్బాలో మంత్రోదకం విభూది ఇచ్చి ఇంట్లో 4 మూలలా చల్లమన్నాడు. గుళ్ళో నుంచి బయటకొస్తుండగా పరమేశ్వరానికి తెలిసిన ఒక వయసు మీరిన ఆయన ఎదురొచ్చి, ఏంటి మధ్యాహ్నం పూట ఇలా వచ్చారు అని అడిగాడు. ఏం లేదు, శాంతి చేయిద్దామనొచ్చాం అంటూ విషయం చెప్పాడు పరమేశ్వరన్. అవును, ఇలా గాలి సోకినప్పుడు శాంతి చేయించడమే మంచిది. ఒకవేళ ఇది పని చేయకపోతే చెప్పండి, ఆంజనేయస్వామి వారి అంజనం వేసి చూద్దాం అన్నాడాయన. సాయంత్రం అప్పు ఇంటికొచ్చిన 10 నిమిషాలకి పరమేశ్వరన్, మనోరమ కూడా వచ్చారు. మనోరమ అందరికీ కాఫీలు కలుపుతుంటే పరమేశ్వరన్ మంత్రోదకం ఇంట్లో నలుమూలలా చెల్లాడు. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు కూడా అక్కడే చేశారు. కిచెన్లో మనోరమ, ఇందిర గిన్నెలు సర్దుతూ ఉంటే అప్పు, పరమేశ్వరన్ ముందు గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శాంతి చేయించడం బాగానే ఉంది, కానీ మనోరమకి ఆయన పేరు రాజు అని ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు పరమేశ్వరన్. అప్పు అన్నాడు, నేను అదే ఆలోచిస్తున్నాను. నాకొకటి అనిపిస్తోంది. మనోరమ తమ్ముడి పేరు సోమరాజన్. అతన్ని మేమంతా రాజు అనే పిలుస్తాం. పోయిన సంవత్సరం నువ్వు మా పెళ్ళికొచ్చావు కదా బాబాయ్, నువ్వప్పుడు రాజుని చూసావు. అలవాటు ప్రకారం అతని పేరే పలికిందేమో. అయ్యుండొచ్చు, చూద్దాం. మళ్ళీ ఇంకా ఏమీ జరగకపోతే ఇబ్బంది లేదు అన్నాడు పరమేశ్వరన్. 2 రోజులు ఏ సంఘటనలో లేకుండా అంతా మామూలుగానే ఉంది. అప్పు, పరమేశ్వరన్, ఇందిర ఇక ఆ సంగతే పట్టించుకోలేదు.